ఓం శాంతి 9/7/2025 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, తండ్రి మీకు జ్ఞాన రత్నాలు ఇచ్చేందుకు వచ్చారు. వారు మీకేదైతే వినిపిస్తారో అదంతా జ్ఞానమే. ఈ జ్ఞాన రత్నాలను జ్ఞాన సాగరుడైన తండ్రి తప్ప మరెవ్వరూ ఇవ్వలేరు. ప్రశ్న: ఆత్మ విలువ తగ్గిపోయేందుకు ముఖ్యమైన కారణమేమి? జవాబు: ఆత్మలో మలినం చేరుట వలన వికారాల మలినం, దాని విలువ తగ్గిపోతుంది. ఎలాగైతే బంగారులో ఇతర లోహాలను వేసి నగలను తయారు చేస్తే దాని విలువ తగ్గిపోతుంది, అలాగే ఆత్మ సత్యమైన బంగారు, అందులో అపవిత్రత అని మలినం ఏర్పడినప్పుడు దాని విలువ తగ్గిపోతుంది. ఈ సమయంలో తమో ప్రధానమైన ఆత్మకు ఏ విలువ లేదు, శరీరానికి కూడా ఏ విలువ లేదు. ఇప్పుడు మీ ఆత్మ శరీరం రెండూ స్మృతి ద్వారా అమూల్యమైనవిగా అవుతున్నాయి. పాట: ఈరోజు ఉదయమే ఎవరు వచ్చారు? ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు తండ్రి అర్థం చేస్తూ ఉన్నారు. స్మృతి చేసేందుకు యుక్తులు కూడా తెలిపిస్తూ ఉన్నారు. పిల్లలు కూర్చున్నారు, శుభోలా బాబా వచ్చారు అని పిల్లలకు తెలుసు. అరగంట ఏమీ మాట్లాడకుండా శాంతిగా తండ్రి స్మృతిలో కూర్చున్నారు అనుకోండి. శివబాబా ఏమైనా మాట్లాడాలి అని మీలోని ఆత్మ చెప్తుంది. శివబాబా విరాజమానమై ఉన్నారని మీకు తెలుసు, కానీ ఏమీ మాట్లాడరు. ఇలా అనుకోవడం కూడా మీ స్మృతి యాత్రే కదా. బాబా మాట్లాడాలి అనుకోవడం కూడా బుద్ధిలో శివబాబా స్మృతి ఉంది. బాబా ఏమైనా చెప్పాలి అని, జ్ఞాన రత్నాలు ఇవ్వాలి అని లోపల అనిపిస్తూ ఉంది. పిల్లలైన మీకు జ్ఞాన రత్నాలను ఇచ్చేందుకు తండ్రి వస్తారు. వారు జ్ఞాన సాగరుడు కదా. వారు చెప్తున్నారు, పిల్లలారా, ఆత్మ అభిమానులుగా ఉండండి, తండ్రిని స్మృతి చెయ్యండి. ఇది జ్ఞానం. ఈ డ్రామా చక్రాన్ని సీడీ 84 జన్మలు తండ్రిని స్మృతి చెయ్యండి. బాబా ఏమేం తెలిపిస్తారో దానంతా జ్ఞానం అని అంటారు. స్మృతి యాత్ర కూడా అర్థం చేస్తూ ఉంటారు. ఇవన్నీ జ్ఞాన రత్నాలు. స్మృతిని గురించి తెలియజేస్తే ఈ జ్ఞాన రత్నాలు చాలా మంచివి. తండ్రి చెప్తున్నారు, మీ 84 జన్మలను గుర్తు చేసుకోండి. మీరు పవిత్రంగా వచ్చారు, మళ్ళీ పవిత్రంగా వెళ్ళాలి. కర్మాతీత స్థితిలో వెళ్ళాలి. బాబా నుండి పూర్తి వారసత్వం తీసుకోవాలి. ఆత్మ స్మృతి బలముతో సతో ప్రధానమైనప్పుడే వారసత్వం లభిస్తుంది. ఈ స్మృతి అను పదం చాలా విలువైనది, నోట్ చేసుకోవాలి. ఆత్మలోనే ధారణ అవుతుంది. ఈ శరీరం అవయవాలతో కూడినది, వినాశనం అవుతుంది. మంచి లేక చెడు సంస్కారాలు ఆత్మలోనే నిండుతాయి. తండ్రిలో కూడా సృష్టి ఆది మధ్య అంత్యాల జ్ఞాన సంస్కారము నిండి ఉంది. అందుకే వారిని జ్ఞాన సాగరులు అని అంటారు. బాబా సవరణ చేసి అర్థం చేస్తూ ఉన్నారు. 84 జన్మల చక్రం చాలా సహజమైనది. ఇప్పుడు 84 జన్మల చక్రం పూర్తి అయింది. ఇప్పుడు మనం మళ్ళీ తండ్రి వద్దకు వెళ్ళాలి. మలిన ఆత్మ అక్కడికి వెళ్ళలేదు. మీ ఆత్మ పవిత్రంగా అయితే శరీరం వదిలిపోతుంది. పవిత్ర శరీరం ఇక్కడ లభ్యం కాదు. ఇది పాత చెప్పు శరీరం. దీనిపై వైరాగ్యం వస్తూ ఉంది. ఆత్మ పవిత్రమై భవిష్యత్తులో మళ్ళీ పవిత్ర శరీరాన్ని తీసుకోవాలి. సత్యుగంలో మీ ఆత్మ శరీరం రెండు పవిత్రంగా ఉండేవి. ఈ సమయంలో మీ ఆత్మ అపవిత్రమైపోయింది కనుక శరీరం కూడా అపవిత్రంగా ఉంది. ఎలాంటి బంగారము అలాంటి ఆభరణం తయారవుతుంది. ప్రభుత్వం కూడా తేలికగా ఉండే బంగారు నగలను ధరించండి అని చెప్తుంది. దాని ధర కూడా తక్కువగా ఉంటుంది. అలాగే ఇప్పుడు మీ ఆత్మ విలువ కూడా తక్కువగా ఉంది. అక్కడ మీ ఆత్మకు చాలా విలువ ఉంటుంది. సతో ప్రధానమైనది కదా. ఇప్పుడు తమో ప్రధానంగా ఉంది, మలినం చేరి ఉంది, దేనికి పనికి రాకుండా ఉంది. అక్కడ ఆత్మ పవిత్రంగా ఉంటుంది కనుక దానికి చాలా విలువ ఉంటుంది. ఇప్పుడు 9 క్యారెట్లుగా అయిపోయినందున ఏ విలువ లేదు. అందుకే తండ్రి చెప్తున్నారు, ఆత్మను పవిత్రంగా చేసుకుంటే శరీరం కూడా పవిత్రమైనదే లభిస్తుంది. ఈ జ్ఞానాన్ని ఇంకెవ్వరూ ఇవ్వలేరు. తండ్రి చెప్తున్నారు, నన్ను ఒక్కరినే స్మృతి చేయండి. ఈ మాట కృష్ణుడు ఎలా చెప్పగలడు? అతడు దేహధారి కదా. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రి అయిన నన్ను స్మృతి చేయమని తండ్రి చెప్తున్నారు.
ఏ దేహధారిని స్మృతి చేయకండి. ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. ఇతరులకు కూడా శివబాబా నిరాకారులు, వారిది అలౌకిక జన్మ అని అర్థం చేయించాలి. పిల్లలైన మీకు కూడా అలౌకిక జన్మని ఇస్తారు. అలౌకిక తండ్రి, అలౌకిక పిల్లలు. లౌకికము, అలౌకికము, పారలౌకికము అని అంటారు. పిల్లలైన మీకు అలౌకిక జన్మ లభిస్తుంది. తండ్రి మిమ్ములను దత్తు చేసుకొని వారసత్వం ఇస్తారు. బ్రాహ్మణులైన మనది కూడా అలౌకిక జన్మ అని మీకు తెలుసు. అలౌకిక తండ్రి నుండి అలౌకిక వారసత్వం లభిస్తుంది. బ్రహ్మ కుమారీలు తప్ప మరెవ్వరూ స్వర్గాధికారులుగా అవ్వలేరు. మనుషులు ఏమీ అర్థం చేసుకోలేరు. తండ్రి మీకు ఎంత అర్థం చేస్తూ ఉన్నారు. అపవిత్రమైన ఆత్మ స్మృతి ద్వారా మాత్రమే పవిత్రం అవుతుంది. స్మృతి చేయకపోతే మలినం నిలిచిపోతుంది, అంటే అలాగే ఉండిపోతుంది. పవిత్రంగా అవ్వలేదు, తర్వాత శిక్షలు అనుభవించాల్సి ఉంటుంది. పూర్తి ప్రపంచంలోని మనుష్యాత్మలు పవిత్రమై మళ్ళీ వాపస్ వెళ్ళాలి, శరీరం వెళ్ళదు. స్వయాన్ని ఆత్మగా భావించడం ఏం కష్టమైన పని. వ్యాపారాలు మొదలైన వాటిలో ఉన్నప్పుడు ఆ స్థితి ఉండదు. తండ్రి చెప్తున్నారు, అచ్చా మిమ్ములను మీరు ఆత్మగా భావించకుంటే శివబాబానైనా స్మృతి చెయ్యండి, నేను ఆత్మ ఈ శరీరం ద్వారా పని చేస్తున్నాను అని. వ్యాపారాలు మొదలైనవి చేస్తూ కూడా అనుకోండి, నేను ఆత్మను శివబాబాను స్మృతి చేస్తాను అని శ్రమ చేయండి. ఆత్మ మొట్టమొదట పవిత్రంగా ఉండేది, ఇప్పుడు మళ్ళీ పవిత్రంగా అవ్వాలి. ఇదే కష్టం. ఇందులో చాలా గొప్ప సంపాదన ఉంది. ఇక్కడ ఎంతో గొప్ప ధనవంతులు ఉండవచ్చు, శతకోట్లు అరబ్ ఖరబ్ ఉండవచ్చు, కానీ ఆ సుఖం లేదు. అందరి తలలపై దుఃఖం ఉంది. పెద్ద పెద్ద రాజులు, అధ్యక్షులు, ప్రెసిడెంట్లు మొదలైన వారు నేడు ఉంటారు, రేపు వారిని చంపేస్తారు. విదేశాలలో ఏమేమో జరుగుతూ ఉంటాయి. షావుకార్లకు, రాజులకు ఇంకా చాలా తలనొప్పి, చాలా కష్టం ఉంటుంది. ఇక్కడ కూడా రాజులుగా ఉండేవారు ప్రజలైపోయారు. రాజులపై ప్రజారాజ్యం అయిపోయింది. డ్రామాలో అలా నిర్ణయమై ఉంది. చివరిలోనే ఇలా జరుగుతుంది. పరస్పరంలో చాలా పోట్లాడుకుంటూ ఉంటారు. కల్ప క్రితం కూడా ఇలా జరిగింది అని మీకు తెలుసు. మీరు గుప్త వేషంలో హృదయపూర్వకంగా, ప్రీతిపూర్వకంగా పోగొట్టుకున్న మీ రాజ్యాన్ని తీసుకుంటారు. మేమే అధికారులుగా ఉండే వారము, సూర్యవంశ దేవతలుగా ఉండే వారము అని మీరు గుర్తించారు. ఇప్పుడు మళ్ళీ అలా అయ్యేందుకు పురుషార్థం అనగా ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ మీరు సత్యనారాయణ కథను వింటున్నారు కదా. తండ్రి ద్వారా మేము నరుని నుండి నారాయణుడిగా ఎలా అవ్వాలి, తండ్రి వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తారు. భక్తి మార్గంలో దీనిని ఎవ్వరూ నేర్పించలేరు. ఏ మనిషిని తండ్రి, టీచరు, గురువు అని అనరు. భక్తిలో అనేక పాత కథలు కూర్చొని వినిపిస్తారు. ఇప్పుడు పిల్లలైనా మీరు 21 జన్మలు సుఖాన్ని పొందేందుకు పావనంగా తప్పకుండా అవ్వాలి. తండ్రి చెప్తున్నారు, స్వయాన్ని ఆత్మగా భావించండి. అర్ధకల్పం డ్రామా అనుసారం దేహ అభిమానులుగా ఉంటారు. ఇప్పుడు దేహి అభిమానులుగా అవ్వాలి. డ్రామా అనుసారం ఈ పాత ప్రపంచం మారి క్రొత్తదిగా అవ్వాలి. ప్రపంచమేమో ఒక్కటే, పాత ప్రపంచం మళ్ళీ క్రొత్తదిగా అవుతుంది. నూతన ప్రపంచంలో నూతన భారతదేశం ఉండేది. అందులో దేవీ దేవతలు ఉండేవారు. రాజధాని కూడా మీకు తెలుసు, యమునా నదీ తీరము. దానిని ఫరిస్తాన్ అని కూడా అనేవారు. అక్కడ సహజ సౌందర్యం ఉంటుంది. ఆత్మ పవిత్రంగా అయితే పవిత్రాత్మకు శరీరం కూడా పవిత్రమైనదే లభిస్తుంది. తండ్రి చెప్తున్నారు, నేను వచ్చి మిమ్మలను సుందరమైన దేవీ దేవతలుగా తయారు చేస్తాను. పిల్లలైన మీరు మాలో ఏ అవగుణాలు లేవు కదా, స్మృతిలో ఉంటున్నామా అని స్వయాన్ని పరిశీలించుకుంటూ ఉండండి. చదువు కూడా చదువుకోవాలి. ఇది చాలా గొప్ప చదువు, ఒకే చదువు. ఆ చదువులో ఎన్ని పుస్తకాలు మొదలైనవి చదువుతూ ఉండాలి. ఈ చదువు అత్యంత సర్వశ్రేష్టమైనది. 4 సబ్జెక్టులే ఉన్నాయి. చదివించే వారు కూడా సర్వశ్రేష్టమైన శివబాబా. అలాగని శివబాబా ఈ ప్రపంచానికి అధికారులు కాదు, విశ్వాధికారులుగా అయితే మీరే అవుతారు. ఎన్ని వినూత్నమైన గుహ్యమైన విషయాలు మీకు తండ్రి వినిపిస్తూ ఉన్నారు. పరమాత్మ సృష్టికి యజమాని అని మనుషులు భావిస్తారు. తండ్రి అర్థం చేస్తూ ఉన్నారు, మధురాతి మధురమైన పిల్లలారా, నేను ఈ సృష్టికి అధికారిని కాదు, మీరు అధికారులుగా అవుతారు. మళ్ళీ రాజ్యాన్ని పోగొట్టుకుంటారు.
తండ్రి మళ్ళీ వచ్చి విశ్వాధికారులుగా చేస్తారు. విశ్వము అని దీనినే అంటారు. మూలవతనము లేక సూక్ష్మవతనం విశ్వము కాదు. మూలవతనం నుండి మీరు ఇక్కడికి వచ్చి 84 జన్మల చక్రంలో తిరుగుతారు. అప్పుడు తండ్రి రావాల్సి వస్తుంది. మీరు పోగొట్టుకున్న ప్రారంధాన్ని పొందుకునేందుకు ఇప్పుడు మళ్ళీ మీతో పురుషార్థం చేయిస్తున్నాను అని బాబా చెప్తున్నారు. ఇది ఓటమి గెలుపుల ఆట కదా. ఈ రావణ రాజ్యం సమాప్తం అవ్వనున్నది. తండ్రి ఎంత సహజంగా అర్థం చేయిస్తారు. తండ్రి స్వయంగా కూర్చొని చదివిస్తారు. అక్కడ మనుషులను చదివిస్తారు. మీరు కూడా మనుషులే, కానీ తండ్రి కూర్చొని ఆత్మలైన మిమ్మలను చదివిస్తూ ఉన్నారు. చదివే సంస్కారం ఆత్మలోనే ఉంటుంది. ఇప్పుడు మీరు చాలా సంపూర్ణంగా ఉన్నారు. అది అంతా భక్తికి సంబంధించిన జ్ఞానం. సంపాదన కొరకు కూడా జ్ఞానం ఉంది. శాస్త్రాల జ్ఞానం కూడా ఉంది. ఇది ఆధ్యాత్మిక జ్ఞానం, ఆత్మలకు సంబంధించినటువంటిది. ఆత్మలైన మిమ్ములను ఆత్మిక తండ్రి కూర్చొని చదివిస్తారు. 5000 సంవత్సరాల క్రితం కూడా మీరు ఈ జ్ఞానం విన్నారు. పూర్తి మనుష్య సృష్టిలో ఇలా చదివించేవారు ఎప్పుడూ ఎవ్వరూ ఉండరు. ఈశ్వరుడు ఎలా చదివిస్తారో ఎవ్వరికీ తెలియదు. ఈ చదువు ద్వారా ఇప్పుడు రాజధాని స్థాపన అవుతూ ఉంది అని పిల్లలైనా మీకు తెలుసు. ఎవరైతే బాగా చదువుకొని శ్రీమతాన్ని అనుసరిస్తారో వారు అత్యంత శ్రేష్టంగా అవుతారు. బాబా చెప్పినట్టు నడుచుకుంటే. ఎవరైతే వెళ్ళి తండ్రిని నిందలు చేయిస్తారో, తండ్రి చేతిని వదిలేస్తారో వారు ప్రజలలో చాలా తక్కువ పదవి పొందుతారు. తండ్రి అందరికీ ఒకే చదువును చదివిస్తారు. చదువులో ఎంత తేడా ఉంది. దైవీ రాజ్యం ఉండేది కదా. తండ్రి ఒక్కరే ఇక్కడికి వచ్చి రాజ్యాన్ని స్థాపిస్తారు. మిగిలినదంతా వినాశనం అవ్వనున్నది. తండ్రి చెప్తున్నారు, పిల్లలారా ఇప్పుడు త్వరగా ఏర్పాట్లు చేసుకోండి. పొరపాటును కూడా సమయం వ్యర్థం చేయకండి. స్మృతి చెయ్యలేదు అంటే చాలా విలువైన సమయాన్ని మీకు మీరే నష్టం చేసుకుంటారు. శరీర నిర్వహణార్థం భలే వ్యాపారాలు చేయండి, కానీ చేతితో పని చెయ్యండి. హృదయంతో తండ్రిని స్మృతి చెయ్యండి. నన్ను స్మృతి చేస్తే మీకు రాజ్యం లభిస్తుంది. ఖుదా దోస్తు కథను కూడా విన్నారు కదా. అల్లా అవల్ది నాటకం కూడా చూపిస్తారు. దీపాన్ని రుద్దగానే ఖజానా వెలువడుతుంది. అల్లా మిమ్మలను స్పర్శించగానే ఎలా ఉన్నవారు ఎలా అయిపోతారు. ఇప్పుడు పిల్లలైనా మీకు తెలుసు. దివ్య దృష్టితో వెంటనే వైకుంఠానికి వెళ్ళిపోతారు. ప్రారంభంలో పిల్లలు పరస్పరంలో చేరి కూర్చునేవారు. తమకు తామే ధ్యానంలోకి వెళ్ళేవారు. దానిని ఇంద్రజాలము అని అనేవారు. కనుక అది నిలిపివేయబడింది. ఈ విషయాలన్నీ ఈ సమయంలోనివే. హాతం తాయి కథ కూడా ఉంది. నోటిలో గులక రాయి బంగారు నాణెం వేసుకోగానే శరీరం అదృశ్యమైపోయేది, అంటే మాయ. మొహలరా తీయగానే మాయ వచ్చేసేది. రహస్యం ఎవరు అర్థం చేసుకోలేరు. తండ్రి చెప్తున్నారు, పిల్లలారా నోటిలో మొహలరా వేసుకోండి. మీరు శాంతి సాగరులు. ఆత్మశాంతిగా తమ స్వధర్మంలో ఉంటుంది. సత్యుగంలో కూడా నేను ఆత్మ అని తెలుసు. అంతేకాని పరమాత్మ తండ్రి గురించి ఎవ్వరికీ తెలియదు. ఎప్పుడైనా ఎవరైనా అడిగితే అక్కడ వికారాలు ఉండవు. అది నిర్వికారి ప్రపంచం. పంచ వికారాలు అక్కడ ఉండవు. దేహ అభిమానమే అక్కడ ఉండదు అని చెప్పండి. స్వర్గం గురించి మాయా రాజ్యంలో దేహ అభిమానులుగా అవుతారు. అక్కడ అందరూ మోహాన్ని జయించినటువంటి మోహజిత్తులే ఉంటారు. ఈ పాత ప్రపంచం నుండి నిర్మోహులుగా అవ్వాలి. ఇల్లు వాకిళ్ళు వదిలే వారికి వైరాగ్యం వస్తుంది. మీరు ఇల్లు వాకిళ్లను వదలరాదు. తండ్రి స్మృతిలో ఉండి పాత శరీరాన్ని వదిలి వెళ్ళాలి. అందరి లెక్కాచారాలు సమాప్తం అవ్వాలి. తర్వాత ఇంటికి వెళ్ళిపోతారు. ఇది కల్పము జరుగుతుంది. ఇప్పుడు మీ బుద్ధి దూర దూరాలకు పైకి వెళ్తుంది. వారు సాగరం ఎక్కడి వరకు ఉందో, సూర్య చంద్రులలో ఏముందో చూడాలనుకుంటారు. ఇంతకుముందు అయితే సూర్య చంద్రులు దేవతలని అనుకునేవారు. సూర్య చంద్రుల నాటక మండపానికి దీపాలు అని మీరు చెప్తారు. ఇక్కడ నాటకం జరుగుతూ ఉంది కావున ఈ దీపాలు ఇక్కడే ఉన్నాయి. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు. మూలవతనం సూక్ష్మవతనంలో ఇవి ఉండవు. అక్కడ నాటకమే లేదు. ఈ అనాది ఆట నడుస్తూ ఉంటుంది. చక్రం తిరుగుతూ ఉంటుంది. ప్రళయము జరగదు. భారతదేశం అవినాశి ఖండం. ఇందులో మనుషులు ఉండనే ఉంటారు. జలమయము అవ్వదు.
పశు పక్షాదులు మొదలైనవి ఏవైతే ఉన్నాయో అవన్నీ ఉంటాయి. మిగిలిన ఖండాలన్నీ సత్య త్రేతాయుగాలలో ఉండవు. మీరు దివ్య దృష్టితో చూసినదంతా మళ్ళీ ప్రాక్టికల్గా ఇక్కడే చూస్తారు. ప్రాక్టికల్గా మీరు వైకుంఠంలోకి వెళ్ళి రాజ్యం చేస్తారు. దాని కొరకే పురుషార్థం చేస్తున్నారు. అయితే స్మృతి చాలా కష్టమని తండ్రి కూడా చెప్తారు. మాయ స్మృతి చేయనివ్వదు. చాలా ప్రీతితో బాబాను స్మృతి చేయాలి. అజ్ఞాన కాలంలో కూడా ప్రీతితో తండ్రిని మహిమ చేసేవారు. మా వారు అలా ఉండేవారు, ఫలానా పదవి కలవారు ఉండేవారు అని అంటూ ఉంటారు. ఇప్పుడు మీ బుద్ధిలో పూర్తి సృష్టి చక్ర జ్ఞానం అంతా ఉంది. అన్ని ధర్మాల జ్ఞానం ఉంది. అక్కడ ఆత్మల వృక్షం ఎలా ఉందో పైన ఇక్కడ ఇలా మనుషుల వృక్షం ఉంది. బ్రహ్మ గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్, తర్వాత మీ వంశం. సృష్టి అయితే నడుస్తూనే ఉంటుంది కదా. తండ్రి అర్థం చేయిస్తున్నారు, పిల్లలారా నర్ని నుండి నారాయణుడిగా అవ్వాలి అంటే మీరు ఏం చెప్తారో అదే చెయ్యాలి. మొదట మీ స్థితిని చూసుకోండి. బాబా, మేము మీ వద్ద పూర్తి వారసత్వం తప్పక తీసుకుంటాం. కావున అటువంటి నడవడికలు కూడా ఉండాలి. నర్ని నుండి నారాయణుడిగా అయ్యే చదువు ఇదొక్కటే. ఇది మీకు తండ్రే చదివిస్తారు. రాజాది రాజులుగా మీరే అవుతారు. ఇతర ఏ ఖండంలోనూ రాజ్యం ఉండదు. మీరు పవిత్ర రాజులుగా అవుతారు. ప్రకాశ కిరీటం లేని ఆ పవిత్ర రాజులు పవిత్ర రాజుల మందిరాలను నిర్మించి పూజిస్తారు. ఇప్పుడు మీరు చదువుకుంటూ ఉన్నారు. విద్యార్థి టీచర్ని ఎందుకు మర్చిపోతాడు? బాబా మాయ మరిపింప చేస్తుంది అని అంటారు. దోషము మాయపై వేసేస్తారు. అరే, స్మృతి చేయాల్సింది మీరు. ముఖ్యమైన టీచర్ ఒక్కరే, మిగిలిన వారంతా సహాయక టీచర్లు. తండ్రిని మర్చిపోతారా? పోనీ టీచర్ను స్మృతి చేయండి. టీచర్ రూపంలో శివబాబాను. మీకు 3 అవకాశాలు ఇవ్వబడతాయి. తండ్రి, టీచరు, సద్గురువు. ఒకరిని మర్చిపోతే 2వ రూపంలో స్మృతి చేయండి. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతా పిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, తండ్రి నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకునేందుకు ఏది చెప్తారో అదే చేయాలి. అందుకు పురుషార్థం చేయాలి. మోహజీతులుగా అవ్వాలి. సెకండ్ పాయింట్, సదా మేము శాంతి సాగరుడి పిల్లలమని గుర్తు ఉండాలి. మీరు శాంతిగా ఉండాలి. నోట్లో ముహలరా బంగారు నాణెం వేసుకోవాలి. అంటే బాబా తలంపు చేయాలి మౌనంగా ఉంటూ. అజాగ్రత్తగా ఉండి మీ సమయాన్ని వ్యర్థం చేసుకోరాదు. వరదానము, సంఘటన రూపీ కోటను శక్తివంతంగా చేసుకునే సర్వుల స్నేహి సంతుష్టాత్మాభవ. సంఘటన యొక్క శక్తి విశేషమైన శక్తి. ఏకమత సంఘటన యొక్క కోటను ఎవ్వరూ కదిలించలేరు. కానీ అందుకు ఒక ఆధారం పరస్పరము స్నేహిలుగా అయ్యి అందరినీ గౌరవించడం. అంతేకాక స్వయం సంతుష్టంగా ఉండి అందరినీ సంతృప్తిపరచడం. ఎవ్వరూ మీ నుండి డిస్టర్బ్ అవ్వరాదు మరియు ఎవ్వరూ మిమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా ఉండాలి. అంటే మీ స్థితి అలా ఉంచుకోండి. అందరూ పరస్పరం శుభ భావన శుభ కామనల సహయోగం ఇస్తూ ఉంటే ఈ సంఘటన యొక్క కోట శక్తివంతంగా అయిపోతుంది. సంఘటన యొక్క శక్తియే విజయానికి విశేషమైన ఆధార స్వరూపం. స్లోగన్, ప్రతి కర్మ యథార్థంగా బాబా చెప్పినట్టు మరియు యుక్తియుక్తంగా ఉంటే వారిని పవిత్రమైన ఆత్మ అని అంటారు. అవ్యక్త సూచన, సంకల్పాల శక్తిని జమ చేసుకొని శ్రేష్టమైన సేవకు నిమిత్తులుగా అవ్వటానికి బాప్దాదా తెలియజేస్తూ ఉన్నారు. ప్రతి పుత్రుడు ఎవరైతే స్వయం పట్ల లేక సేవ పట్ల ఉత్సాహ ఉల్లాసాలతో కూడిన మంచి మంచి సంకల్పాలు చేస్తారో, ఇప్పటి నుండి ఇది చేస్తాను, ఇలా చేస్తాను, తప్పకుండా చేస్తాను, చేసి చూపిస్తాను, ఇటువంటి శ్రేష్ట సంకల్పాల బీజాన్ని ఏదైతే నాటుతారో ఆ సంకల్పాన్ని అనగా బీజాన్ని ప్రాక్టికల్లోకి అంటే ఆచరణలోకి తీసుకొచ్చే పాలన చేస్తూ ఉంటే ఆ బీజం ఫలస్వరూపంగా అవుతుంది. ఓం శాంతి.